సార్ నమస్తే సార్. నమస్తే. నేను చీఫ్ ఇంజనీర్ తెలుగంగ ప్రాజెక్ట్ అండి, వరప్రసాద్. ఈ మంత్లోనే చేరాను. సో ఇవన్నీ ఈ జరిగే వర్కులన్నీ కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి మా స్టాఫ్కు ఏమన్నా డౌట్లు ఉన్నా, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కావాలన్నా క్లారిఫై చేద్దామని ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. సో గవర్నమెంట్ ఈ కరువు పీడిత ప్రాంతాలకు హంద్రినివా జలాలను అందించి ఇక్కడ మంచినీరు అయితేమి, సాగునీరు అయితేమి ఇబ్బందులు లేకుండా చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఆశయము. దానికి అనుగుణంగా మేము ఈ కొంచెం లైనింగ్ అది చేస్తే వాటర్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది, అన్ని ప్రాంతాలకు చేరటానికి ఎక్కువ అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ పనులు చేయటం జరుగుతుంది. సార్ అలాగే మీ ఇన్స్పెక్షన్ ఎప్పటి నుంచి జరుగుతుంది సార్, ఎప్పటి వరకు సార్? నిన్నటి నుంచి మొదలు పెట్టాము, ఈరోజు సాయంకాలానికి. మాకు ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన టార్గెట్ 2 ప్యాకేజీలే, పొంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్. మిగతా వర్క్లు ఇంకా శాంక్షన్ ఉన్నాయి. మిగతావి కొన్ని అనంతపూర్ డిస్టిక్లో ఉన్నాయి. ఆ అనంతపూర్ వాళ్ళు చూసుకుంటారు. ఎన్ని కేసులు సార్? ఇది పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో మనం 282 క్యూసెక్స్ తీసుకుంటాము. 282 క్యూసెక్స్ తీసుకొని ఆల్మోస్ట్ టైలెండ్ వరకు పంపిస్తాము. అక్కడ నుంచి కుప్పం బ్రాంచ్ కెనాల్కు 216 క్యూసెక్స్ అక్కడ నుంచి ఇస్తాము. సార్ ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు సార్? మేము మా టార్గెట్ వచ్చి May 31 లోపల కంప్లీట్ చేయాలనేది మా టార్గెట్. ఇక 1 వీక్ దిస్ వే దట్ వే కంప్లీట్ చేసేదానికి ప్రణాళికలు వేసాం. అది అందరికీ తెలిసిన విషయమే. సో దానికోసం అని చెప్పి ఇక్కడ చిప్లీ రిజర్వాయర్ కట్టడం జరిగింది. ఇది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లాగా కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే చేస్తున్నారు. సో దీనికి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి మనం ఫీడింగ్ చేస్తాము. రెయిన్ వాటర్ వస్తుంది, అదే కాకుండా పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి ఫీడింగ్ ఉంది. మనము ఇది కొంచెం మైనర్ వర్క్స్ ఉన్నాయి. దీన్ని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం వారితో మాట్లాడి ఈ వర్క్స్ని కూడా ఇంక్లూడ్ చేపించి ఇవి పూర్తి చేసేదానికి ప్రయత్నం చేసి ఈ మదనపల్లె ప్రజలకు శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించాలని